ఈ రోజు నుంచి మనము 4వ ప్రిన్సిపల్ స్టార్ట్ చేసాము. దానికి తగిన ఎఫర్మేషన్స్ ఇచ్చుకుని మెడిటేషన్ చేసాము. సో, ఈ 4వ ప్రిన్సిపల్ ఏంటంటే, ముఖ్యంగా ఏంటంటే, మనకి ఏది మేనిఫెస్ట్ కావాలన్నా, మన అల్టిమేట్ గోల్ కావాలన్నా కూడా ఫెయిత్ అనేది ఇంపార్టెంట్. ఫెయిత్ అండ్ ఇందాక చెప్పుకున్నట్టుగా నమ్మకం, కూల్‌గా ఉండాలనమాట. అంటే యాంగ్జైటీ అనేది లేకుండా ఉండాలి. అంటే మనం ఏ విషయమైనా, ఏదైనా కూడా యాంగ్జైటీ అనేది లేకుండా ఒక కర్మను చేస్తూ పోవాలి. అంటే ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ జీవనదులున్నాయి. గోదావరి ఉంది. మనకి గోదావరిని చూస్తే ఏమనిపిస్తది? అలాగ పారుతూనే ఉంటది. ఎక్కడెక్కడికో, ఎక్కడికెక్కడికో. దానికంటూ ఒక గోల్ ఏమి ఉండదు. జస్ట్ ఎత్తు నుంచి పల్లానికి పారడమే. ఇప్పుడు నయాగరా ఉంది. ఆ పైన జలపాతం అది. ఆ పైన కొండ నుంచి కింద పడుతోంది. దానికి గోల్ ఏముంటుంది? కదా! కానీ ఎప్పుడూ ప్రశాంతంగా చేసే పని చేస్తూనే ఉంటుంది. అంటే ఒక గోల్ కోసం పని చేస్తున్నట్టుగా ఉండదు. రైట్? తన పని తను చేసుకొని ఎళ్ళిపోతూ ఉంటుంది. సో, లేదా మనకు ఔట్‌కమ్ ఏదో తెలియాలి. అంటే ఇప్పుడు అంటారు గదా! ఎక్స్‌పెక్టేషన్స్ అనేది లేకుండా కర్మ చేయమంటారు. సో, అలాంటిదే ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ గూడా. అలాంటిదే. అంటే ఏంటంటే ఇక్కడ మనం చేసేదేంటంటే ఇక్కడ ఎక్స్‌పెక్టేషన్ గురించి మాట్లాడుకోవటంలా. కానీ అలాంటిదే. ఇక్కడ మనం మాట్లాడుకునేదేంటంటే ఒక నమ్మకము ఫెయిత్. అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఔట్‌కమ్ ఆల్రెడీ అంటే మనకి ఔట్‌కమ్ ఆల్రెడీ ఏమొస్తుందో మనకి తెలిసిందనుకోండి. మనలో ఒక ప్రశాంతత అనేది సెటిల్ అవుతాం మనం. ఒక ప్రశాంతత దగ్గర. వి నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ వి నో ద ఎండ్ రిజల్ట్. మనం ఆల్రెడీ ఒక ఎండ్ రిజల్ట్ ఏమిటో మనకి తెలుసు తెలుసుకొనో తెలుసు మనకు. అయినా తెలుసు కాబట్టి మనం చేస్తూ వెళ్ళిపోతున్నాం. దీని తర్వాత ఇది, దీని తర్వాత దీని తర్వాత ఇది. ఇంకా అక్కడ ఏంటంటే మనకక్కడ యాంగ్జైటీ అనేది ఉండదు. రైట్? సో, అది అటువంటి స్థితి కావాలన్నమాట ఇక్కడ. జస్ట్ చిల్లింగ్. వి జస్ట్ చిల్. చెప్తారు గదా! అందరు పిల్లలు అమెరికన్స్ జస్ట్ చిల్ అలా అన్నమాట. ఆ స్థితి అన్నమాట ఇది. ఈ 4వ ప్రిన్సిపల్ అది మనకి కావాలి. సో, ఇది మనకి స్పిరిచ్యువల్‌గా ఆ చిల్ అనేది ఎలా వస్తుంది? అంటే ఏంటి? ఔట్‌కమ్ అనేది సందేహం అనేది ఉండకూడదు. ఏమవుతుందో, ఏమొస్తుందో రిజల్ట్ అనేది ఎంతసియాస్టిక్‌గా మన కర్మ చేసుకుంటూ వెళ్ళాలే తప్ప, ఆ ఎండ్ రిజల్ట్ గురించి యాంగ్జైటీ ఉండకూడదు. జస్ట్ చిల్. ఇది మనకు కావాల్సిందిక్కడ. ఈ ఫోర్త్ ప్రిన్సిపల్ జస్ట్ చిల్. సో, ఇప్పుడు దీనికి మనకి ఇది మనకి రావాలి అంటే, ఆ చిల్లింగ్ నేచర్ రావాలి అంటే, ముఖ్యంగా కావాల్సినదేంటి? ఫెయిత్ అనేది కావాలి. మామూలు బిలీఫ్ అనేది వేరు. బిలీఫ్ సిస్టమ్ వేరు. బిలీఫ్ సిస్టమ్ వేరు. ఫెయిత్ అనేది వేరు. బిలీఫ్ సిస్టమ్ అంటే ఏంటంటే, మళ్ళీ బిలీఫ్స్ మారుతూ ఉంటాయి. పరిస్థితుల బట్టి, కా దేశ, కాల, మాన పరిస్థితులను బట్టి ఆ బిలీఫ్స్ మారుతూ వెళ్తూ ఉంటాయి. ఫెయిత్ అనేది అలా కాదు. అది ఎప్పుడు అలా ఎగ్జిస్ట్ అవుతుందనమాట. అది డిఫరెన్స్ బిట్వీన్ ఫెయిత్ అండ్ బిలీఫ్ సిస్టమ్. ఇప్పుడు ఫెయిత్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్తా. స్టోరీ ఏంటంటే, ఒక చిన్న బాబుంటాడు. సో, వాడు పల్లెటూర్లు వాళ్ళది. సో, వాళ్ళు వాడు కొంచెం దూరం వెళ్లి స్కూలుకి వెళ్ళాలి అంటే కొంచెం దూరం నడుచుకొని వెళ్ళాలి. ఆ మధ్యలో అడవొస్తుంది. అంటే వాడు అడవి లోపలికి వెళ్ళాల్సిన అవసరం లేదు. బట్ హి హాస్ టు క్రాస్. సో, మదర్ అన్నీ జాగ్రత్తలు చెప్పే పంపిస్తుంది వాడికి. కరెక్ట్‌గా అక్కడికొచ్చేసరికి వాడు భయపడుతూ ఉంటాడనమాట. అది భయంకరంగా ఏముండదు. అందరూ నడిచే బాటే. కానీ వాడి మనసులో ఒక భయం. ఈ చుట్టూ అటు ఇటు అడవులున్నాయి కదా! ఏ మూలని నడుస్తుంటాడు, ఏ పులైనా వచ్చి మీద పడుతుందేమో, లేపోతే ఏదైనా పాము వస్తుందేమో అని వాడికి వాడు ఊహించుకుంటూ ఉంటాడు. సో, ఎండ్ రిజల్ట్ ఏంటి? వాడు ఆ స్కూలుకెళ్ళడం. సో, ఆ స్కూలుకి వెళ్ళడానికి వాడిలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట ఎవ్రీడే. తను చెప్తది మదర్ చెప్పినా వినదు. సరే వాడలా భయపడుతూనే వెళ్తున్నాడు, చెందుతున్నాడు. సో, రోజు మదర్‌తో చెప్తాడు. చెబితే తను అంటుందనమాట. ఆ పక్కనే అక్కడ ఆ అడవి లోపలికి వెళితే ఉంటాయి మృగాలు అవన్నీ కూడా. కానీ బయట ఏంటంటే ఈ పశువుల్ని వాటిని కూడా మేపుతూ ఉంటారనమాట.
సో అక్కడ వాళ్ళ కజిన్, ఈ కుర్రోడి యొక్క కజిన్ కృష్ణ వాడి పేరు. ఆ కృష్ణ ఉన్నాడు కదరా, నీకు నీకు వరస అవుతాడు వాడు. సో వాడిని పిలువు, వాడు అక్కడే పశువులను అవి మేపుతూ ఉంటాడు. సో వాడు నిన్ను దాటిస్తాడు అనేసి క్యాజువల్గా తల్లి చెప్తుంది. సో బట్ హీ అండర్స్టూడ్ కృష్ణని పిలవాలి, కృష్ణని తీసుకున్న, కృష్ణ నా పక్కన ఉన్నాడు, కృష్ణ అంటే వాడి భయం వల్ల మాట మాటికి కృష్ణ కృష్ణ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడంటే అతని మైండ్లో కృష్ణ అంటే ఈ గాడ్ కృష్ణ పడిపోతూ ఉంటాడు అనమాట మైండ్లో. సో ఆ కజిన్ కృష్ణ కన్నా. సో ఆటోమేటిక్ ఏం జరుగుతుందంటే ఒక పిల్లాడు అంటే తద్భావం ఏంటి యద్భావం తద్భవతి అన్నట్టు తన మైండ్లోని తనలాంటి మరొక బాలుని తను ఊహించుకుంటూ ఉంటాడు, చిన్న కృష్ణుడిని. సో ఆటోమేటిక్గా ఆ కృష్ణుడు అతని పక్కన కనిపిస్తూ ఉంటాడనమాట. కనిపిస్తూ ఉండి ఆ చిన్న కృష్ణుడు ఇతను ఇద్దరు కలిసి ఆ మాట ఈ మాట మాట్లాడుకుంటూ చెంగున గెంతుకుంటూ ఇద్దరు వెళ్తూ ఉంటారు ప్రతిరోజు కూడా. ఎన్నో మాటలు, కబుర్లు, నవ్వులు, పువ్వులు, తుల్లింతలు, కేరింతలు. వాడు కాదు, పిల్లలు కదా, ఎంజాయ్. సో ఎప్పుడైతే వాడు ఆ ఎంజాయ్మెంట్లో, కృష్ణుడితో ఎంజాయ్మెంట్లో పడిపోయాడో తన పక్కన కృష్ణుడే ఉన్నాడని అతను భావిస్తుంటాడు. అది ఫెయిత్. సో రోజు కూడా చక్కగా క్రాస్ అయిపోతూ ఉంటాడు. ఇంకా తల్లికి ఏ కంప్లైంట్ ఇవ్వడు. తల్లి ఏమనుకుంటూ ఉంటుంది, ఆ కజిన్ కృష్ణే వీడితో రోజు దాటిస్తున్నాడు కాబట్టి ఇంక వీడు కంప్లైంట్ చేయట్లేదు, వీడు ఆ ఫోన్లే వెళ్ళొస్తున్నాడు కదా, గాడిలో పడిపోయాడు అనుకుంటూ ఉంటుంది. సో బట్ ఎనీవే అడుగుదాం ఒకసారి ఆ కజిన్ అనేవాడు ఇంటికి వస్తాడు. అలాగా ఇలాగా ఏదో మాట్లాడుకుంటూ వస్తాడు. వచ్చిన తర్వాత థ్యాంక్స్ రా బాబు, నువ్వు వాడికి ఇప్పుడు బాగానే స్కూల్కి వెళ్తున్నాడు, నువ్వు రోజు దిగబెడుతున్నావు కదా, సో నో కంప్లైంట్స్, హాయిగా వెళ్ళొస్తున్నాడు అంటాడు. నేనెక్కడ దిగబెట్టాను, అసలు వాడు నాకు అక్కడ కనిపించాడు అసలు అంటాడు. మరి రోజు మరి ఇంత నువ్వు కంప్లైంట్లు ఇచ్చేవాడు, మరి ఈసారి ఏ కంప్లైంట్ లేకుండా ఉత్సాహంగా వెళ్తున్నాడు స్కూల్కి. సో అయితే అంటే నువ్వు వాడిని ఎంటర్టైన్ చేస్తున్నావు అనుకుంటున్నాను నేను అనేసి అంటుంది ఈవిడ. లేదు, అసలు వాడు ఎప్పుడన్నా అసలు కనిపించనే లేదు, వాడు ఎప్పుడు నా గురించి వచ్చాడని, ఎప్పుడు నన్ను పిలిచాడని అని చెప్పేసి, వాడు ఏం చెప్పాడో నువ్వు ఏం విన్నావో అని చెప్పేసి వాడు ఏదో అనేసుకుని వెళ్ళిపోయాడు. సరే మరి ఏంటి వాడు, వీడు ఇంత ఇంత ఎంతూసియాస్టిక్గా ఉన్నాడు, ఏదో కారణం ఏంటో చూద్దాం, మరి వాడు ఏ కృష్ణతో వెళ్తున్నాడో చూద్దాం ఉండు అని చెప్పేసి అనుకుంటుంది ఈవిడ మదర్. అనుకున్న తర్వాత ఒకరోజు వాడు బయలుదేరినప్పుడు మదర్ కూడా ఫాలో అవుతుంది చూద్దామనేసి. వీడికి తెలియదు పిల్లాడికి. ఒక సర్టెన్ ప్లేస్ దగ్గరకు వచ్చేసరికి లార్డ్ కృష్ణ, చిన్న కృష్ణ, సేమ్ అదే ఏజు అదే సైజు, ఆయన కలుస్తాడు. ఆశ్చర్యపోద్ది మదర్. అంటే అదే మేనిఫెస్టేషన్ అంటే తన ఊహ. ఇప్పుడు మనం చేస్తున్న ప్రిన్సిపల్ 1, 2, 3 మనమేమో ఈ వర్క్షాప్లా చేస్తున్నాం, అది ఆటోమేటిక్గా జరిగిపోయింది వాడికి. సో అది మేనిఫెస్ట్ అయిపోయింది అనమాట. కృష్ణ ఈజ్ విత్ హిమ్. అక్కడ ఫెయిత్ అనేది ఏర్పడిపోయింది అతనికి. సో తాను ఉన్నాడనే వెళ్తున్నాడు. ఇక పులి వచ్చినా భయపడ్డు. నిజంగా పులి ఇలాగ దూకి ఎదురుకుండా వచ్చినా ఆయన భయపడ్డా పిల్లాడు. ఎందుకు, కృష్ణుడు ఉన్నాడు కదా. హీ ఆల్రెడీ మేనిఫెస్టెడ్ దట్ ఎనర్జీ. కృష్ణ ఎనర్జీని తన పక్కన మేనిఫెస్ట్ చేసేసుకున్నాడు ఆయన, ఆ చిన్నబ్బాయి. ఆశ్చర్యపోయింది అనమాట మదర్. ఆశ్చర్యపోయి వెంటనే దండం పెట్టేస్తుంది అనమాట కృష్ణుడికి. దండం పెట్టేసేసి, ఇంకా ఆయన ఉన్నాడు, ఇంకా నా కొడుకు ఏ భయం లేదు, నిజంగా పులి వచ్చినా కూడా పర్వాలేదు అనేసి తను సంతోషంగా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట. సో షీ అండర్స్టూడ్ అది. సో ఫెయిత్ అనేది అలా ఉంటుందన్నమాట. మన మేనిఫెస్టేషన్ అనేది అంత గొప్పగా ఉండాలి. ఎలా అంటే అతని మొట్టమొదటి నుంచి ఎట్లాగా అతను సాగుతున్నాడు, భయము, పులి వస్తుందేమో, అది వస్తుందేమో, ఇది వస్తుందేమో, చీకటి అంటే భయము, కాస్త ఎక్కువ చెట్లు దట్టంగా ఉంటే అక్కడ చీకటి వస్తే చాలు భయపడిపోతూ ఉండేవాడు, ఆగిపోతూ ఉండేవాడు, వెళ్ళలేకపోతుండేవాడు, స్కూల్ టైం అయిపోతూ ఉండేది. ఇవన్నీ కూడా ఎప్పుడైతే కృష్ణ ఎనర్జీని తను మేనిఫెస్ట్ చేసేసాడో ఇక ఆ భయాలన్నీ పోయినాయి. ఆ ఫెయిత్ అనేది ఎట్లా చేస్తామన్నది దాంతో సంబంధం లేదు. ఆడు పిల్లాడు స్పిరిచువల్ సోల్, వాళ్ళ ఆధ్యాత్మిక మైండ్తో ఉంటారు వాళ్ళు. వాళ్ళతో ఎప్పుడు గురువుస్ ఉంటారు, చిన్నపిల్లలతోటి దేవుడు ఉంటాడు. సో ఇట్స్ ఈజీ అనమాట. ప్రపంచంలో ఇంకా పడలేదు.
ఈజీగా మేనిఫెస్ట్ చేసాడనమాట. ఫెయిత్ అనేది ఆ విధంగా ఎగ్జిస్ట్ అవుతుంది మనిషికి. బిలీఫ్ సిస్టమ్‌తో సంబంధం లేదు. బిలీఫ్ సిస్టమ్స్ అన్నీ గూడా మనకు వచ్చేవన్నీ బయట నుంచి వస్తాయి. లోపల నుంచి వచ్చేది ఎప్పుడు కూడా ఫెయిత్ ఉంటుంది. మేనిఫెస్టేషన్ ఎప్పుడు కూడా క్రియేటివిటీ, క్రియేటింగ్ పవర్ అనేది ఎప్పుడు కూడా ఆత్మకు ఉంటుంది. బయట నుంచి రాదది. మన నుంచి బయటికెళ్తుంది. సో, ఈ ఫోర్త్ ప్రిన్సిపల్ ఏంటంటే, మనం ఏది పని చేసినా కూడా మనం ఒక అనుకోవడము, ఇంక దాన్ని ఇంక చిల్ అవ్వడం అంతే. ఇంకా అది అవుతుందా? లేదా? ఏమో ఎవరైనా ఇక హమ ఈ ఈ వీళ్ళందరూ కూడా వస్తున్నారు. ఇక వీళ్ళొస్తే ఇంక నా పని అయినట్టే. ఇంక ఇలాంటివేం పెట్టుకోకూడదు. మనకు ఆ ఫెయిత్ ఎలా ఉండాలంటే, ఈ పిల్లోడు ఎలాగైతే మేనిఫెస్ట్ చేసేసాడో కృష్ణ ఎనర్జీని నెక్స్ట్ టు హిమ్, ఆ ఫెయిత్ ఉండాలనమాట. ఎవ్వరు ఏమైపోయినా, ప్రళయం వచ్చినా, తలకిందులైపోయినా, మనం అనుకున్నది అబండెన్స్ గురించి చేస్తున్నాం అనుకోండి. అబండెన్స్ సమృద్ధి. నా సమృద్ధికి, నాకు వస్తున్న సమృద్ధికి ఎక్కడ ఆటంకం ఉండదు. ఇంక డోకా ఉండదు. ప్రపంచం ఎట్నుంచి ఎటు పోయినా అనేటువంటి గొప్ప నమ్మకం అంటే ఫెయిత్‌తో ముందుకు వెళ్ళినప్పుడు ఇంక యాంగ్జైటీకి అక్కడ తావే ఉండదు. వి జస్ట్ చిల్. సో, ఈ యాంగ్జైటీ అనేది లేకుండా మన ఎండ్ రిజల్ట్ ఏంటంటే, ఇంకా పిల్లాడు ఎట్లాగా ఆ విధంగా అనమాట. సో, ఆ విధమైన ఎనర్జీస్‌ని మనము ఈ వీక్ అంతా పెంపొందించుకుంటూ ఉంటామనమాట. సో, అది విషయం. సో, ఇప్పుడు మనం ఇందాకేంటి ఏక్ ఓంకార్ సద్గురు ప్రసాద్ అదేంటంటే సిక్కుల యొక్క సిక్కు ఆహ్, ఆహ్, ఎఫర్మేషన్ అది. అది ఒక స్టేజ్‌కొచ్చేసరికి ఏమవుతుందంటే, ఆ కృష్ణుడు, ఇతను ఒకటే అయిపోతదనమాట. ఎందుకంటే తనలో నుంచి అది మేనిఫెస్ట్ చేసాడు ఆ ఎనర్జీని. అప్పుడు ఆ పిల్లోడికి, కృష్ణుడికి తేడా ఏముంది? అది ఆ ఎనర్జీ ఎప్పుడు తనతోనే ఉంటుంది. తనలోనే ఉంటుంది. తను క్రియేట్ చేసుకున్నాడు కృష్ణ అనే ఎనర్జీని. ఆ ఫెయిత్ తోటి. తనలో నుంచే మేనిఫెస్ట్ అయింది. సో, దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ దిస్ బాయ్ అండ్ దట్ బాయ్. సో, అది. సో, అటువంటప్పుడు ఏంటంటే మన ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది. ప పు మన ఆత్మ యొక్క శక్తి పెరిగిందంటే పూర్ణాత్మ యొక్క శక్తి కూడా పెరుగుతుంది. వి ఆర్ ఆల్రెడీ పూర్ణాత్మ 2, 3 సార్లు అయిపోయే ఉంటాం. శక్తి పెరుగుతుంది. చైతన్యం పెరుగుతుంది. ఇప్పుడు ఆ చిన్న పిల్లాడు చైతన్యం లేనప్పుడు ఎలా ఉన్నాడు? భయంగా ఉన్నాడు. చీకటంటే భయం, పులంటే భయం, అది ఇదని. ఎప్పుడైతే తన నుంచి ఒక క్రియేషన్ అనేది చేశాడో, మేనిఫెస్ట్ అయ్యిందో ఆ ఎనర్జీ, తనకిప్పుడు ఆ భయాలన్నీ పోయినాయి. అంటే ఏంటి? ఆ బాబు యొక్క ఆత్మ మరింత చైతన్యాన్ని పొంది శక్తివంతుడయ్యాడు. శక్తివంతము, ప్రేమ కూడా ఆటోమేటిక్‌గా ఇద్దరు పంచుకుంటున్నారు. ఇప్పుడు ఇది ఎక్స్‌పెక్టేషన్ కిందకి రాదండి? ఇప్పుడు ఎక్స్‌పెక్టేషన్ రాదు. ఎక్స్‌పెక్టేషన్ ఎక్కడొచ్చింది? వాడికసలు ఎక్స్‌పెక్టేషన్ అనేదే తెలీదు వాడికి. ఓకే. ఆ పిల్లోడికి. ఇక్కడ ఎక్స్‌పెక్టేషన్‌తో సంబంధం లేదు. వి ఆర్ నాట్ లాగా అనిపిస్తది కానీ ఎక్స్‌పెక్టేషన్ కాదిది. ఆ! అది. ఇది ఎక్స్‌పెక్టేషన్ కాదు. మనం ఎక్స్‌పెక్ట్ చేసామంటే మళ్ళీ అక్కడ స్వార్థం వస్తుంది. హ్మ్. ఏంటంటే దాన్ని స్వార్థం అయిపోయిందంటే మళ్ళీ స్వార్థం ఉంది అంటే అది మళ్ళీ నెగెటివ్. సో, మళ్ళీ దానికి నిస్వార్థం అవ్వడానికి ఒకవేళ అటువంటి ఆలోచన మన మైండ్‌లోకొస్తే దాన్ని మళ్ళీ నిస్వార్థపరంగా దాన్ని డీల్ చేయాలి. మనం కావాలి అనుకున్న దాన్ని ఎదుటివాడికి ఇచ్చి హుహు. ముందివ్వాలి. జీసస్ చెప్పినట్టుగా. నీకు ప్రేమ కావాలంటే ముందు నీవు నీ నీ చుట్టూ ఉన్న వ్యవస్థకి నువ్వు ప్రేమనివ్వాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా నీ ప్రేమ నీకు దగ్గరవుతుంది. లేదా అంటే నీకు ఏది కావాలన్నా కూడా ముందు అది వ్యవస్థకి చేసి, అప్పుడు మళ్ళా ఒక వ్యక్తి కింద చేయడం మళ్ళా బానిసత్వం కాకూడదు మళ్ళీని. సో, అట్లా స్వార్థపు ఆలోచనలొచ్చాయంటే మన నిస్వార్థానికి మనము హ్యాండిల్ జేసుకోవాలి. ఇది ఇక్కడ ఎక్స్‌పెక్టేషన్‌తో సంబంధం లేదు. ఎక్స్‌పెక్టేషన్ కాదు. ఇది ఫెయిత్. సో, ఆ విధంగా ఆ ఫెయిత్ అనేది దాన్ని మనం ఆశ్రయించినప్పుడు ఆటోమేటిక్‌గా మేనిఫెస్టేషన్, క్రియేటింగ్ పవర్ ఇవన్నీ కూడా అంటే ఇదంతా కంప్లీట్‌గా ఇది ఒక స్పిరిచ్యువల్ సాధన. అది అక్కడ చేయాలనమాట. సో, ఈ 1 వీక్ కూడా మనము ఈ రోజు నుంచి చేస్తున్నాం. అయిపోతుంది వర్క్‌షాప్ దగ్గర పడుతోంది. అది. నేను క్వెషన్స్ మొత్తం 5 అనుకుంటానండి. 4 5 5. హ్మ్. ఇది ఫెయిత్. ఇది ఫోర్త్.
ఇంకా ఇంక 1 వీక్ ఆ తర్వాత 5th వన్ మేనిఫెస్టేషన్ ఆ తర్వాత అయిపోతుంది. యాహ్! పర్లేదు బానే లాక్కొచ్చేసాం. చాలా బావుందండి. థాంక్స్. నేను సత్సంగానికెళ్ళి కూడా లేదు నేను మళ్ళీ 7కి స్టార్ట్ అయితే మాకిక్కడ థండర్ స్టార్మ్ అన్నారు. హుహు. నేనెక్కడన్నా ఆగిపోతానేమోనని మీరెక్కడుంటారు? ఎన్‌సీలో ఉంటానండి కేరీలో. అంతే కదా! అవును. అవునా? ఆ! మాకు వర్షం పడుతుంది గానీ, ఓకే. మేబీ దాని కొంచెం కూల్‌గా ఉందంతే. మాకు థండర్ స్టార్మ్ అలర్ట్ ఇచ్చారండి. సివియర్ ఓహ్! థండర్ స్టార్ము స్టే హోమ్ అంట. ఓకే. ఓకే. అయినా బ్యాక్ యార్డ్‌లో పేర్స్ వచ్చినియి. హ్మ్. ఇక్కడ పేర్స్ ఉంటాయి గదా! ఫ్రూట్స్ అయ్యొచ్చి ఉన్నాయి. హ్మ్. వస్తానని జెప్పా. వాళ్ళకిచ్చొద్దాము హ్మ్. అని జెప్పేసి బయలుదేరాను. పాడైపోతున్నాయేమో అని జెప్పేసి. హ్మ్. ఎళ్లి ఇచ్చేసేసి పనయిపోయింది. ఇంకా 6కి అట్లా కొంతసేపు కూర్చొని దండం పెట్టుకొని వచ్చేసాననమాట బాబాకింక. ఓకే. ఇక మళ్ళీ మీ క్లాస్ మిస్ అవ్వకూడదు నేనిప్పుడిది. షూర్ అండి. సో, రేపు ఆదివారము రేపు నాకు ఈవినింగ్ కుదరదు. హ్మ్. వీలైతే మరి మీకు వీలవుతుందంటే మనం మధ్యాహ్నం 12కి కలుద్దాం. 12 అప్పుడు 12కి ఇదే అరంగేట్రం ఏదో ఉందండి డాన్స్‌ది యాహ్! వస్తానండి. దట్స్ ఓకే. అయితే మీరు ఇది మెడిటేషన్ రిపీట్ చేసుకోండి. హ్మ్. అక్కడ మ్యూజిక్ ఇది పెడతాను. హ్మ్. సరిపోతుంది. అట్లాగేనండి. అంతేనా? ఇంకేమైనా క్వెషన్స్ ఉన్నాయా? అంతేనండి రేపు రాత్రికి కదా! చాలా థాంక్స్ గౌతమయ్య గారు. రేపు రాత్రికి ఎవరికి వారే చేసుకుందాం. చేసుకుందామండి. హ్మ్. ఓకే. థాంక్ యూ సో మచ్ అండి. థాంక్స్ అండి. థాంక్ యూ. సీ అగైన్. ఓకే. యాహ్! యాహ్! ష్యూర్. గుడ్ నైట్ అండి. నైట్.